ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గురువు యోగిస్తున్నారు, 9వ స్థానంలో రవి యోగిస్తున్నారు, 10వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. వృశ్చిక రాశి వారికి 8వ భావంలో బుధుడు ఉన్నారు కాబట్టి పెసలు దానం చేయండి, విష్ణు ఆలయాన్ని సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. వృశ్చిక రాశి వారికి కుటుంబాధిపతి అయిన గురువు 9వ స్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా, కుటుంబ పరంగా చాలా చాలా బాగుండబోతోంది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి, శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ముఖ్యంగా బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో లేడీస్ ఉంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటది. వాళ్ళ మూలంగా చికాకులు వచ్చే అవకాశం కూడా ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం పెట్టుబడి చూసి పెట్టండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది, ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. సప్తమాధిపతి 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు కాబట్టి నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఇక్కడ 10వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, దశమాధిపతి అయిన రవి 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం అనేది. వృత్తిపరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా ఇది సరైన సమయము, మంచి ఫలితాలు ఉంటాయి, చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. విదేశాలు వెళ్లాలనుకున్న వారికి కూడా ఇది సరైన సమయము. వీసా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శుక్రుడు 10వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా విదేశాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా రావటము, గ్రీన్ కార్డ్ రావటం ఇలాంటి మంచిగా పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశలు, అంతర్దశలు యోగిస్తూ ఉంటే ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.